ఇందాక చెప్పాను కదా మంత్రంలో గణేషుని మంత్రము. ఆ గణేషునికి మోదక ప్రియ అని అంటారు కదా గణేషుణ్ణి. ఆ మోదక చెట్టు అంటే ఇదే అన్నమాట. ఈ చెట్టులో వినాయకుడు నివాసం ఉంటాడు. ఈ చెట్టును కనుక కొట్టేస్తే వినాయకుడిని కొట్టినట్టుగానే భావిస్తాడు. చాలా ట్రబుల్స్ ఇస్తాడు, కష్టాలు ఇస్తాడు, ఆటంకాలు కలిగిస్తాడు. దీనికి ఆరెంజ్ కలర్ అంటే చెంగావి రంగు, మన చందనం వేస్తాం కదా ఆంజనేయ స్వామికి, ఆ కలర్లో పువ్వులు పూస్తాయి. ఆ చెట్టును ఎప్పుడు వినాయకుడు ఉన్నట్టుగా భావించి పూజ చేయాలి. ఇదేంటి హైందవులు చెట్లను పుట్టలను పూజిస్తారంటే, మన హైందవ సాంప్రదాయం ఏం చెప్తుందంటే, అలా పూజలు చేయడం వల్లనే చెట్ల వినాయకుడి చెట్టు, కదంబ చెట్టు అమ్మవారు, వేప చెట్టు లక్ష్మి, ఇలా ఒక్కొక్క చెట్టుని ఒక్కొక్క దేవుడిగా భావించి 33 కోట్ల దేవతలలో వీళ్ళందరూ ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కరు ఆశ్రయించి ఉంటారు. వాళ్ళందరినీ మనము పూజ చేస్తున్నట్టుగా భావిస్తారు. ఆ చెట్టు మొదట్లో వెళ్ళి మనం దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే, అంటే దీపాలు పెట్టక్కర్లే, జస్ట్ ప్రదక్షిణ చేసి ఒక చెంబు నీళ్లు పోస్తే చాలు, లేదా దూరం నుంచి ఆ చెట్టును దండం పెట్టుకున్నా చాలు. కొట్టేయకుండా ఉంటే సరే. దాన్ని ఎగబడి కోసి ఆకులు తెంపి నాశనం చేసి దాన్ని చెట్టు దగ్గరికి వెళ్ళి మనము ఒక ఆకు కోసుకోవాలన్నా కూడా దాని పర్మిషన్ తీసుకోవాలి. తెలుసా మీకు? ఓం ధన్వంతరియే నమః అనేదేమో ఔషధం కోసం. ఓ వృక్షరాజా, ఓం నమో వృక్షరాజా, ఓ వనదేవత, ఓ దుర్గాదేవత, ఓ వనదుర్గాయ నమః, నాకొక 2 ఆకులు పూజ కోసం కావాలి, లేదంటే నాకు కట్టుకోవడానికి కావాలి, నాకు దెబ్బ తగిలింది, నీ యొక్క దీవెనతోటి నాకు అది మేలు చేకూరి నాకు అది ఆ యొక్క సమస్య వెళ్ళిపోవాలి, నేను నిన్ను పూజ చేస్తూ నేను దీనిని కట్టుకుంటున్నాను అమ్మా అనేసి వనదుర్గని ప్రార్థన చేసి, వృక్షరాజును ప్రార్థన చేసి, మరి ధన్వంతరిని ప్రార్థన చేసి ఆకులు తెంపాలి. ఇష్టం వచ్చినట్టుగా రచ్చరచ్చ చేయకూడదు. తెంపటి ఆకులని తెంపి పడేసి ఇష్టం వచ్చినట్టు దువ్వేసి అలా చేస్తారు కొంతమంది. ఇప్పుడు మనకి మునగ చెట్టు ఇష్టం అనుకోండి, మునగ చెట్టు ఆకులు తెంపుకోవాలనుకోండి, ఆ ఔషధం మనకి చాలా మంచిది, మోకాళ్ళ నొప్పులకి అన్నిటికీ ఒక ఔషధ గుణాలు కలిగింది మునగ చెట్టు అంటారు. మరి ఆ మునగ చెట్టును తెంపుకోవడానికి వెళ్ళినప్పుడు గబగబా అన్నీ కోసేసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తే దానికి బాధ పడుతుంది. అమ్మ కొన్ని మునగాకులు ఇవ్వండి, ఔషధం లాగా తీసుకుంటా, నీ యొక్క కాయలను కూడా నాకు ఔషధంలాగా తీసుకుంటా, వండుకొని తింటా. ఓం నమో వనదుర్గాయ నమః, ఓం నమో వృక్షరాజాయ నమః, ఓం ధన్వంతరియే నమః. ఇవన్నీ క్రియేట్ చేసిన ఆ పరమశివునికి, ఇంతమందికి ఆహారం క్రియేట్ చేయడానికి ఇచ్చినటువంటి ఔషధ గుణాలను కూడా కలిగించినటువంటి ఆ భగవంతునికి, ఆ వనదుర్గకి మనము నమస్తే పెట్టుకుందాము అని చెప్పి మనము ఆకులను వాటికి గోర్లతో గిల్లకుండా మెల్లిగా తెంపుకోవాలి. కత్తెరతోటన్నా దీంతోటన్నా కట్ చేసుకొని మనకు అవసరమైనయే కోసుకోవాలి. ఎట్లంటే అట్లా పడేయకూడదు. మామిడాకులు కూడా మనము గుమ్మాన్ని కట్టుకోవడానికి తీసుకొస్తాం, కానీ ఏమవుతుంది, తీసుకొచ్చిన మామిడాకులను మళ్ళీ వదిలేసి ఎక్కడంటే అక్కడ పడేస్తాం. అలా చేయకూడదు. మామిడాకును కూడా అనుమతి తీసుకొని కొయ్యాలి, అవసరమైనయే కోసుకోవాలి. అలా అన్నమాట. అన్నిటికీ భగవంతుడు ఇష్టం వచ్చినట్టు చేయొద్దు, మనం ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు అనే శాస్త్రం ప్రకారం ఇలా చెప్తున్నాడు అన్నమాట. దీనిని స్వీకరించండి. చూడండి, ఇక్కడ మామిడి చెట్టు కూడా ఉంది. మామిడాకులు కానివ్వండి, మోదుగాకులు కానివ్వండి, మునగాకులు కానివ్వండి, ఇవన్నీ ఔషధ గుణాలు కలిగినవే మనకు.
ఇవన్నిటిని మనము భగవంతుని స్వరూపాలుగా భావించి అనుమతి తీసుకొని మాత్రమే తీసుకోవాలి. దూరం నుంచి వాటిని భక్తిభావంతో నమస్కరించాలి, మాకు ఉపయోగపడ్డారు మీరు అని. అప్పుడు ఆ వనదేవత కూడా మనకు దీవెన చేస్తుంది. లేకపోతే మనకు ఆ వినాయకుడు విఘ్నాలు కలిగించి ఎటు పోతున్నా జాబ్ రానియడు, ఎటు పోయినా ఆ పని కానియడు, ఇటు పోనీయడు, అటు పోనీ అట్లా అవుతుంటాయి అన్నమాట మన జీవితం. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి.